దాదాపుగా 5-6 పట్టణాల్లో మొత్తం కూడా ఇవాళ ఏదైతే వారి యొక్క ముఖ్య స్థావరాలపైన కూడా దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దాదాపు 8:30 గంటల ప్రాంతం నుంచి కూడా కొన్ని రాకెట్స్ కావచ్చు, అలానే కొన్నిటిని భారత్ భూభాగంలోకి ప్రయోగించింది. దీనిపైన ఎప్పటికప్పుడు కూడా ఇటు డ్రోన్లు కానీ మిగిలినటువంటి వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా చూసినప్పుడు ఇటు జమ్మూ, అలానే రాజస్థాన్ కానీ గుజరాత్, పంజాబ్ కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్అవుట్ ప్రకటించింది. ప్రజలు ఎక్కడికెక్కడ కూడా మనం చూసాం, మాక్ డ్రిల్ నిర్వహించినప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల కూడా పూర్తి స్థాయిలో లైట్లను ఆపివేశారు. సో వాహనాలకు సంబంధించి రన్నింగ్లో ఉన్నటువంటి లైట్లను కూడా ఆపివేశారు. క్రికెట్ మ్యాచ్ను కూడా అర్ధాంతరంగా IPL మ్యాచ్ను కూడా రద్దు చేశారు. సో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఒక యుద్ధం సమయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం మాత్రం చెప్పొచ్చు. సో అధికారికంగా యుద్ధం అని ప్రకటించినప్పటికీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పి ఇండియా ప్రకటించింది, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు మాత్రం ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఇవాళ ఇండియా పైన, ముఖ్యంగా సైనిక స్థావరాలపైన, ప్రజలపైన కూడా దొంగ దెబ్బ తేయాలని చెప్పి చూసింది. దాన్ని ఏమాత్రం కూడా వారి యొక్క ఎత్తుగడలు ఫలించలేదు. ఎక్కడికక్కడ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో సుదర్శన్ 400 పూర్తిగా వాటన్నిటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి కూడా నష్టం కలిగించకుండానే భారత ప్రభుత్వం, భారత ఆర్మీ వీరోచితంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి సరిహద్దుల్లో నెలకొంది. పాకిస్తాన్కు సంబంధించిన 3 యుద్ధ విమానాలను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. పాక్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్ F-ను కూడా కూల్చివేసింది. ఒక పైలట్ని కూడా ఏదైతే పట్టుకోవడం జరిగింది. ఇలానే మనం చూస్తే మొత్తం కూడా ఒకవైపు పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి డ్రోన్లు కానీ లేకపోతే మిసైల్స్ కూడా ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నాయి. మరొక వైపు జరుగుతున్నటువంటి పరిణామాలపైన పూర్తి స్థాయిలో ఇటు ప్రపంచానికి, అటు US కావచ్చు, అలానే యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, వీరందరికీ కూడా తెలియజేస్తున్నారు, పూర్తి వివరాలను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో అజిత్ డోవల్, అలానే ముఖ్యమైనటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా భేటీ అయ్యారు, పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఇంకొక వైపు EU ఉపాధ్యక్షుడితో కూడా జైశంకర్ మాట్లాడడం జరిగింది. యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి మొత్తం వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా వివరించారు. సో ఏదైతే భారత్ పాక్ మధ్య తలెత్తినటువంటి పరిణామాలు, గత నెల 22వ తేదీన జరిగినటువంటి పర్యాటకులపైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ రోజు నుంచి అన్ని వివరాలను కూడా తెలియజేస్తున్నారు. మనం చూస్తే ముఖ్యంగా పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్ పై దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. సో దీన్ని పూర్తి స్థాయిలో కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూడా పేల్చివేశారు. వాటి వల్ల ఎలాంటి నష్టం కూడా కలగలేదని మాత్రం ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి సమాచారం. సో ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో ఏమాత్రం కూడా భారత సైన్యం పాక్ ఫైటర్ జెట్లను కూడా భారత భూభాగంలో కానీ లేదా భారత ఆర్మీ సంబంధించినటువంటి స్థావరాలపైన కూడా అవి నష్టం కలిగించకుండా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకున్నారు. సో పాకిస్తాన్ అలానే ఇండియా మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం పైన అటు US కావచ్చు, ఐక్యరాజ్య సమితి కూడా రెస్పాండ్ అయింది. US సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి సో మాట్లాడారు. ఆయన కూడా చర్చలు జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మార్కో రూబియో కూడా ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితుల్లో కొంత ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గాలనే విధంగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇటు పాక్ ప్రధానితో కావచ్చు, నరేంద్ర మోదీతో కూడా సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ కూడా పాక్ అటు భారత్ ప్రజలకు నష్టం కలిగించే విధంగా భారత్ భూభాగం పైన దుశ్చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈ సిచ్యుయేషన్, ఈ ఎస్కలేషన్ మనం కోరుకున్నది కాదు. శ్రీహరి, మళ్ళీ మీతో మాట్లాడతా, ప్లీజ్ అలౌ మీ ఫర్ 5 minutes. లెఫ్టినెంట్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. అనేక సందర్భాల్లో సరిహద్దుల్లో ఆయన సేవలు అందించారు. ఈ సిచ్యుయేషన్ ఎస్కలేట్ అయినప్పటి నుంచి కూడా ABNతో వారు అనేక సందర్భాల్లో పార్టిసిపేట్ చేశారు. సార్, ఇప్పుడున్న పరిస్థితి మనం గత 2 రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. హ్యావింగ్ సెడ్ దిస్, ఈ యుద్ధం మనం కోరుకున్నది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్